థ్యాంక్ యూ. రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలలో కొన్ని రకాల కేటగిరీ సీట్లను సొంతంగా భర్తీ చేసినందుకు అన్నిటి కలిసి ఒక ప్రత్యేకటువంటి పరీక్ష పెట్టుకుంటా ఉన్నాయి. అయితే ఈ రకమైనటువంటి పరీక్షకు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా అనుమతి ఇవ్వడంతో చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి పరిస్థితి. అయితే వాస్తవాలు చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా ఏదైతే ఇప్పటివరకు భర్తీ చేస్తున్నారో అది చాలా పద్ధతిగా చాలా న్యాయమైనటువంటి విధానంలో జరుగుతుందండి. దాన్నే కొనసాగించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు అదేవిధంగా పలు సంఘాలు కోరుతా ఉన్నాయి. దీనిపై మనతో మాట్లాడేందుకు బీసీ జనసభ రాష్ట్ర నాయకులు డాక్టర్ గంగాధర్ అదేవిధంగా పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్రన్ వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. అసలు ఒక ఎంసెట్ ప్రక్రియని తెలుగుదేశం ప్రభుత్వమే రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. అది అసమంజసంగా ఉన్నటువంటి వైద్య కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలల సీట్ల భర్తీ కోసం మళ్ళీ అదే తెలుగుదేశం ప్రభుత్వం ఎంసెట్ ప్రక్రియలో ప్రైవేట్ కళాశాలకు ఒక ప్రత్యేకమైనటువంటి అటానమస్ కల్పించడం ఏ రకంగా చూడాలి? అసలు మొట్టమొదటి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు 15% ఎన్ఆర్ఐ సీట్లు, మిగతా 85% ఎంసెట్ ద్వారా కన్వీనర్ సీట్లు 60% ఉండేవి. కన్వీనర్ మేనేజ్మెంట్ కోట బి కేటగిరీ మేనేజ్మెంట్ కోట 25%, బి కేటగిరీ ఏ కేటగిరీ 50%, బి కేటగిరీ 10%, 25% సి కేటగిరీ, 50% ఎన్ఆర్ఐ. మొదట్లో మేనేజ్మెంట్ కోట 25% లేదు యాక్చువల్గా, తర్వాత పెట్టారు. వైఎస్ హయాంలో 15%, రోషే గారి హయాంలో 10%, అట్లా కలుపుకుంటూ దాన్ని 40% చేసి ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. అప్పుడు మొన్నటి వరకు ఎట్లా ఉండేది, ఏ కేటగిరీకి 50% సీట్లు, డెంటల్ కూడా అంతే 50% సీట్లు, దానికి ఫీజు 60,000 రూపాయలు ఉండేది. ఆ 60,000 రూపాయల ఫీజుని ఫీ రింబర్స్మెంట్ ద్వారా గవర్నమెంటే కట్టేది. ఇప్పుడు దాన్ని 10,000 చేశారు. అంటే ఫీ రింబర్స్మెంట్ భారాన్ని తగ్గించుకున్నాడు అక్కడ. బి కేటగిరీ సీట్లు మొన్నటి వరకు ఉన్నటువంటి 10% సీట్లని దానికి ఫీజు 2.5 లక్షలు ఉండేది, ఇప్పుడు దాన్ని 11 లక్షలు చేశారు. సి కేటగిరీ సీట్లకి 5.5 లక్షలు ఉండేది, దాన్ని ఇప్పుడు 11 లక్షలు చేశారు. అంటే దాదాపుగా ఈ 25% ప్లస్ 10% 35% సీట్లకి 11 లక్షల చొప్పున యాజమాన్యాలు వసూలు చేసుకుంటాయి. సరే, ఇక తెర వెనుక వాళ్ళు కలెక్ట్ చేసుకునేది, రేపు వాళ్ళు ప్రైవేటు ఎంట్రన్స్ ద్వారా వీళ్ళు పేపర్లు లీక్ చేసే చరిత్ర ఉన్నవాళ్ళు, అలాంటి కల్చర్ ఉన్నవాళ్ళు, అలాంటి విలువలు ఉన్నవాళ్ళు, వీళ్ళు కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎంత సజావుగా జరుగుతుందో మనం తెలుసుకోవాలి. రవిచంద్ర, మీరు చెప్పండి. ఇప్పుడు విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఎంసెట్ రాస్తున్నారు, ఏఐట్రిపుల్ రాస్తున్నారు, జేఈ రాస్తున్నారు, రకరకాల పరీక్షలు రాస్తున్నారు. ఎన్ని పరీక్షలు రాయాలి అసలు ఒక కళాశాలలో చేయాలంటే? అంటే జనరల్గా యూనిఫామ్గా ప్రభుత్వం ఒకే పరీక్ష విధానం ద్వారా అడ్మిషన్లు ఇవ్వడానికి ఇబ్బందులు ఏమీ లేవు. కానీ అటువంటి కాకుండా ఒక్కొక్క గ్రూప్కి ఒక్కో ఎగ్జామ్ పేరుతోటి ఈరోజు ఎంట్రన్స్ టెస్ట్ల పేరుతోటి విద్యార్థులను మానసికంగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు విద్యార్థి ఎంసెట్లోనే ఇంజనీరింగ్ రాయాలి, ఎంసెట్లోనే మెడికల్ రాయాలి, అదేవిధంగా జేఈకి రాయాలి, ఎన్ఐటి రాయాలి, ఇట్లా రకరకాల ఎగ్జామ్స్ నిర్వహించడం వల్ల ఈరోజు మెంటల్గా విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇదే సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ మధ్యకాలంలో ఒక నిర్ణయం చేసింది. 35% సీట్లకి మేనేజ్మెంట్ వాళ్ళు అసోసియేషన్ కాలేజీ పేరుతోటి ఎంసెట్ ఏసీ పేరుతోటి ప్రత్యేక ఎంసెట్ నిర్వహించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ 35% మేనేజ్మెంట్ సీట్లకి 1200 సీట్లు ఈ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కానీ ఈ 1200 సీట్లకి ప్రైవేట్ కాలేజీలో ఎగ్జామ్ నిర్వహించుకొని ఇష్టానుసారంగా సీట్లు భర్తీ చేసుకోవడం, అంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి సీట్ ఇవ్వడం కోసం ప్రైవేట్ కాలేజీలు చాలా ఉత్సాహంగా ముందుకున్నాయి. అంటే మేమంతా ట్రాన్స్పరెన్సీగా నిర్వహిస్తామని చెప్తున్నారు. మనం గతంలో చూసాం మెడికల్ పీజీలో ఎంత అవకతవకలు జరిగాయో, ఎంతమందిని అరెస్ట్ చేశారో, హైకోర్టు ఎన్ని అక్షంతలు వేసిందో, గవర్నర్ ఎంత సీరియస్నెస్ ప్రకటించారో మనం పేపర్లో చూసాం, టీవీలో చూసాం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీగా వ్యవహరిస్తామంటే అది అంతకంటే పచ్చి అవాస్తవం ఏమీ లేదు. అంటే ట్రాన్స్పరెన్సీ పేరుతోటి ప్రైవేట్ కాలేజీలు ఫీజుల పేరుతోటి వ్యాపారం చేసుకోవడం కోసం ప్రభుత్వమే అఫీషియల్గా అనుమతులు లైసెన్సులు ఇవ్వడం. గంగా గారు, మీరు చెప్పండి. వాస్తవానికి ఒక మెడికల్ కాలేజ్ నిర్వహించడం అనేది చాలా ఆర్థిక ప్రయాసతో ఉన్నటువంటి వ్యవహారమే, అది ఖచ్చితంగా సమర్థించాల్సినటువంటి విషయం. వాళ్ళకి ఫీజులు ఎంతైనా సరే చెల్లించేటువంటి ముందుకు వచ్చేటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వమే బహిరంగంగా భారీ ఫీజులు నిర్ణయించడం వలన నిర్ణయించి కొనసాగిస్తే నష్టం ఏమైనా ఉంటుంది? ఇది నిర్ణయించారు. ఇప్పుడు దీనివల్ల బాగా డబ్బున్న వాళ్ళే వైద్య విద్య అభ్యసించేటటువంటి పరిస్థితి. అంటే పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి వైద్య విద్య అభ్యసించే అర్హత లేదా, హక్కు లేదా, ఇది ప్రశ్న అవుతుంది. అట్లాగే బి కేటగిరీ సీట్లను దానిలో కలపటం వల్ల రిజర్వేషన్ల
అవకాశం కూడా కోల్పోయారు. అవకాశం 50% సీట్లలో దామాషా 50% సీట్లు ఇంతకుముందు బి కేటగిరీలో కూడా ఉండేది. బి కేటగిరీలో కూడా రిజర్వేషన్ అసలు ఏ కేటగిరీలో అయినా సరే ఇప్పుడు రిజర్వేషన్ అమలు చేయరా? చేయాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్ ఎంట్రన్స్ నిర్వహించుకోవటం వల్ల మనకు తెలిసిందే కదా, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసుకుంటారు. ఈ రిజర్వేడ్ కేటగిరీలో కూడా ఇంతకుముందు బి కేటగిరీలో 2.5 లక్షలు ఉండేది, ఇవాళ 11 లక్షలు కట్టాలి. అంటే ఈ రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న పేదవాళ్ళకి అవకాశం లేకుండా బాగా డబ్బున్న వాళ్ళకి అవకాశం వచ్చే వాళ్ళు కట్టలేకపోయారు కాబట్టి ఓసీలతో ఫీల్ చేస్తుంటారు. 11 లక్షలు అంటే ఏడాదికి 11 లక్షలు అంటే దాదాపు సంవత్సరం అయిపోయేసరికి ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేసరికి దాదాపు 70 లక్షలు. అసలు వాస్తవానికంటే మనం ఆఫ్ ది రికార్డుగా జరుగుతున్నటువంటి వ్యాపారం చూసుకుంటే కనుక ఒక్కొక్క మెడికల్ సీటు 70 లక్షల నుంచి ₹1 కోటి పొందుతున్నటువంటి మాట వాస్తవం. వాస్తవం ₹1 కోటి వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నట్టు ఫీజులు కూడా ఆ ఫీజులు ఊరికే నామినల్గా బయటికి కనిపించేవి. వీళ్ళ ట్రాన్స్పరెన్సీ ఎంత అంటే ఆ బయటికి కనిపించేది మన ట్రాన్స్పరెన్సీ అని చెప్తారు, లోపల జరిగే తతంగం వేరు. వాళ్ళు ఇంకా డొనేషన్లకు అమ్ముకుంటూనే ఉన్నారు అన్అఫీషియల్గా. ఇప్పుడు ఇంకా విచ్చలవిడిగా అయిపోతుంది. ఇప్పుడు ముందుగానే వీళ్ళు ఎంట్రన్స్ అంటున్నారు కానీ ముందుగానే వాళ్ళ లిస్టు తయారైపోతుంది, వాళ్ళు ఎవరెవరికి సీట్లు ఇవ్వాలనే లిస్టు, వాళ్ళు దాన్నే ప్రకటిస్తారు ఎంట్రన్స్ రచన. మీరు చెప్పండి, వాస్తవానికి ఇప్పుడు ఎంసెట్ మీన్స్ మనకి ఇంజనీరింగ్ మెడికల్ కలిపి ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాస్తవానికి రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఇంజనీరింగ్ సీట్లతోటి ఎంసెట్లో సంబంధం లేకుండా పోయింది. కళాశాలలు ఎక్కువైపోయినాయి, సీట్లు ఎక్కువైపోయి పిల్లలు తక్కువయ్యారు. ఇప్పుడు ఇక రానున్నటువంటి కాలంలో ఎంసెట్ని కేవలం బైపీసీ పిల్లలకు మాత్రమే పరిమితం చేసేటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ అందులోంచి మళ్ళీ కొంత బైఫర్కేషన్ చేసి మళ్ళీ కొంత వేరే పార్ట్ అండ్ పార్సల్ ఎగ్జామ్స్ పెట్టడం వీటిలన్నింటినీ కూడా ఎట్లా చూస్తారు సంఘాలు మీరు? అది ఇప్పుడున్న మార్కెట్ దృష్ట్యా మెడికల్కి చాలా డిమాండ్ ఉంది. మెడికల్ విద్యను పారదర్శకంగా అందించాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది, సీట్లను నమ్ముకోవడం కోసం కాలేజీలకు పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. ఆ పేరుతోటి ఈరోజు మొత్తం మేనేజ్మెంట్ కాలేజీ యాజమాన్యాలు అందరూ కలిసి ఒక ఉమ్మడిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి దాని ద్వారా లబ్ధి పొందాలనేది ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే కాలేజీలందరికీ ఎంసెట్ ఎగ్జామ్ పెట్టుకోవడం కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గతంలో చాలా కాలం నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ సక్సీడ్ కాల. నారాయణ గారు ఉండటం వల్ల సక్సీడ్ అయ్యారు. నారాయణ గారు అంటే వాళ్ళకు వాదన చెప్తున్నారు. ఈ దేశంలో డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సొంతగా ఎంట్రన్స్ పరీక్షలు పెట్టుకుంటున్నాయి. ఆ విశ్వవిద్యాలయాల్లో ఉండే సీట్లు 500, 600, 400, 300 కంటే ఎక్కువ ఉండవు. 1200 సీట్లు ఉన్నటువంటి మేమందరం కలిసి ఒక ఎగ్జామ్ ఎందుకు పెట్టుకోవడం ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ఈ డిఫరెంట్ కాలేజెస్ కదా, ఒక ఇన్స్టిట్యూషన్ కాదు. అదొక అంశం. అయితే డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ ఇవ్వగలిగినటువంటి పరిస్థితులు వీళ్ళకి ఉన్నాయా? అటువంటి ఫ్యాకల్టీ కానీ అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీళ్ళ దగ్గర ఉందా? ఇప్పటికీ కూడా ఎంసీఏ వాళ్ళు వచ్చినప్పుడు అద్దె రోగుల్ని అద్దె డాక్టర్ని కేవలం వ్యాపారం సొమ్ము చేసుకోవటం, పచ్చి మాంసం కొట్టు వ్యాపారంలాగా వ్యవహరించడం తప్ప వాళ్ళు అకాడమిక్ విషయాల మీద దృష్టి పెట్టకుండా మేము డీమ్డ్ యూనివర్సిటీలతో పోల్చుకుంటే ఇది అంతకంటే హాస్యాస్పదం ఇంకోట్లేదు. రవిచంద్ర చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చేసేసింది, ఉత్తర్వులు ఇచ్చేసేసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చాలా గొప్పగా చెప్పేసేసాడు, ఇదేదో మేము ఒక మంచి సంస్కరణ తీసుకొస్తున్నాం అన్నట్టుగా చెప్పాడు. ఇక మేము ముందున్నటువంటి పరిస్థితి తక్షణ కంటే అంటే ఆయన ఆ మాట అన్నప్పుడే మేము కలిసినప్పుడు ఇంకో మాట చెప్పారు, ఈ మెడికల్ కాలేజీలకి ఎందుకు ప్రత్యేకంగా ఎంసెట్ నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చారని మేము ప్రశ్నిస్తే, నా చేతిలో ఏం లేదు తమ్ముడు, అంతా నారాయణ గారు బాబు గారే చూసుకుంటున్నారు, నేను నిమిత్తం మాత్రమే నన్ను చాలా క్లియర్గా చెప్పాడు. మేము చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం, మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్లోనే అది మెరిట్ ప్రాతిపదిక భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోవైపు ఎన్ఆర్ఐ కోటా పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలకి అనుమతులు ఇచ్చింది. ఈ రోజు ఒక్క ఎన్ఆర్ఐ సీటు 1,75,00,000కి కాలేజీలు మన పక్కనే మంగళగిరిలో ఉన్న కాలేజీ సీట్లు అమ్ముకుంటా ఉన్నారు. కానీ ఇంత విచ్చలవిడిగా ఎన్ఆర్ఐ కోటా పేరుతో సీట్లు అమ్ముకుంటున్నా కానీ వాటి మీద ఎటువంటి పారదర్శకత ఈ ప్రభుత్వానికి లేదు. ఈ నెల 30వ తారీఖున జరిగే ఎంసెట్ని అడ్డుకోవడం కోసం విద్యార్థి సంఘాలు ప్రయత్నం చేస్తా ఉన్నాం. సగం సీట్లు ప్రైవేట్ వాళ్ళు ఫిల్ చేసుకుంటే ఇక ఉన్నటువంటి రిమైనింగ్ 1,000, 1,500, 2,000 సీట్లకి సరిపోతుంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏం చేస్తుందని ఎన్ఆర్ఐ నారాయణ లాంటి వాళ్ళకి సేవ చేయటం తప్ప ఏ యూనివర్సిటీలైనా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ ఎన్టీఆర్ యూనివర్సిటీ కానీ ఇవాళ కార్పొరేట్ శక్తులకి సేవ చేయటం తప్ప వాడు చేస్తుంది ఏముంది? నథింగ్. ఇట్స్ ఏ షామ్. ఇక అనవసరం అనమాట, ఆ యూనివర్సిటీల ఎగ్జిస్టెన్స్ అనవసరం. ఓకే, థ్యాంక్ యూ అండి.
ప్రైవేట్ మెడికల్ కళాశాలల స్వంత ప్రవేశ పరీక్ష ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బడుగు మరొకటువంటి వాళ్ళకందరూ కూడా పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పేసి వీరంతా కూడా నటిస్తూ ఎవరైతే సంపన్నులు ఉన్నారో సంపన్న వర్గాలకు మాత్రమే సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితుంది. ఇప్పటికే ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో సీట్లు రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్తో సహా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే గతంలో గవర్నర్ ఈ విషయం పైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం అదేవిధంగా ఆజ్ఞాపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి విషయానికి ఇటువంటి వ్యవహారం తెరతీయటం అనేది పూర్తిగా పారదర్శకతకు పాత్ర వేసినట్టు చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.